కోనసీమ జిల్లాలోని గోదావరి ఒడ్డున ఉన్నటువంటి పుణ్యక్షేత్రం వాడపల్లి. అయితే ఇక్కడ శంఖచక్ర గదాధరుడై శ్రీ లక్ష్మీ సమేతంగా వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్నారండి. వాడపల్లి క్షేత్రంలోని మూల విరాటు రాతితో చేయబడింది కాదు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి రాయితో కాకుండా నల్లని చెక్కతో స్వయంభువుగా కొలువై ఉన్నారు. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మరిచిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించాల్సిందిగా వేడుకుంటారు. దీనితో వారికి విష్ణువు అభయం ఇస్తాడు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయం ఇస్తాడు. వాడపల్లిలో స్వయంభూగా వెలుస్తానని వారికి వివరిస్తాడు. దీనితో మునులు సంతోషంతో అక్కడ నుంచి వెనుతిరుగుతారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్లుగా కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కలలో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఉన్నాడని, శుచిగా వెళితే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి మంగళవాద్యాలతో నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెని వారు ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తారు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణువు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను పోగొట్టేవాడు అని నామకరణ చేసి గోదావరి నదీ తీరంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వర స్వామిగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మించారు. అయితే కాలక్రమంలో ఆ దేవాలయం నదిలో మునిగిపోయింది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా ఓడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని ఓడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీనితో తన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక ఓడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీనితో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. అయితే ఈ క్షేత్రానికి 7 శనివారాల వెంకన్న స్వామి దేవాలయం అనే పేరు కూడా ఉందండి. 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని 11 ప్రదక్షిణలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తారని ఒక నమ్మకం ఉందండి.